ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చెప్పిన దేవుని బిడ్డలారా, చాలా సమయం నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అన్నది దేవుడా, మాతో మాట్లాడండి. దాసు ప్రార్థనలు ఈ కృపగల హస్తాల్లో మమ్మల్ని మేము భద్రపరుచుకుంటున్నాం. మీరే మాతో మాట్లాడమని సహాయం ఇచ్చి యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. యాకోబు ఒక్కడు మిగిలిపోయింది. ఇది చాలాసార్లు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ విషయం ఏంటి అంటే, జాగ్రత్తగా గమనించినట్లయితే, పిల్లలు ఇచ్చినటువంటి మామ, పిల్లల్ని కాదు పిల్లలను ఇచ్చినటువంటి మామ దగ్గర నుంచి తనకు రావాల్సినటువంటి ఆస్తుని అంతటిని తీసుకొని తను వచ్చేస్తున్నాడు. తను రావాల్సిన ప్రాంతానికి వచ్చేటప్పటికి ఒక పిడుగులాంటి వార్త. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఎప్పుడో యవనకాలం ప్రారంభంలో తను ఆ ప్రాంతం నుంచి, ఆ తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, చిన్నతనము. ఇప్పుడు ఎట్లా ఉందంటే, భార్యలు, పిల్లలు, ఆస్తులు. ఆస్తులు అంటే ఏముంటాయి? గొర్రెలు, మేకలు, మందలు, ఇవన్నీ. వీటితో వస్తుండగా తెలిసినటువంటి విషయం ఏంటి అని అంటే, ఆ 23 వచనాల పైన తన అన్న, ఏం పేరు ఆయన పేరు? యాసవ్. కొంతమందిని వెనకేసుకుంటా తన మీదకు వస్తున్నట్టు సందేశం వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా వస్తున్నాడంట అంటే, చంపుదామన్న ఒకళ్ళు వస్తున్నాడేమో. అతని అభిప్రాయం ఏంటో తెలియదు. లేదా తమ్ముడు బాగున్నావా అనుకొని చేర్చుకోవడానికి వస్తున్నాడో తెలియదు. కానీ యాకోబు ఏమనుకుంటున్నాడంటే, ఆ యొక్క ఫోర్స్, నేను మోసం చేశాను కదా, నేను తండ్రి, నాకు రావాల్సిన, మా అన్నకు రావాల్సింది కూడా నేనే తీసేసుకున్నాను కదా, ఆ యొక్క స్వాస్యాన్ని తీసేసుకున్నాను కదా అనేటటువంటి ఉద్దేశంతో, ఆ యొక్క కోపంతో మా అన్న వస్తున్నాడని కొన్ని కానుకలుగా గొర్రెలు, మేకలు కొన్ని పంపించి, పనివారిని పంపించి, ఆ వెనకాతల భార్యలు, పిల్లల్ని, తన్ని అన్నిటినీ ఏరు దాటించేసి, ఇక్కడ రాయబడిన వచనం, తను అక్కడే మిగిలాడు. ఏం చేయడానికి మిగిలాడు? ఇది మన ముందున్న ప్రశ్న. ఈరోజు ఉపదేశం అదే. నువ్వు ఎప్పుడైనా ఒక్క వ్యక్తి చర్చిలో మిగిలి ఉన్నావా? ఒక పోరాటం, ఆశీర్వాదానికి ఒక పోరాటం ఉంటేనే. యాకోబు గురించి అక్కడ 2వ మాటలో ఏం రాయబడిందండి? ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ప్రార్థనే ఒక నరుడని నువ్వు అనుకుంటే, నీ నోట్లో నుండి, నీ అంతరంగంలో నుండి ఒక పోరాటమే గనక ప్రార్థనలో రాకపోతే నువ్వు జయించలేవు. ప్రార్థన అనే ఆయుధంతో చూడండి, ముందు శత్రువు ఉన్నాడు, అన్నే శత్రువు ఉన్నాడు. ఎక్కడ స్థిరపడాలో యాకోబుకి తెలియదు. ఎలా స్థిరపడాలో తెలియదు. వాడు వస్తున్నాడు, ఉంచుతాడో చంపుతాడో తెలియదు. పెనుగులాట అనేది నీ జీవితంలో
యాకోబు జీవితంలో ఉంది కనుక చూడండి, అక్కడ ఆ 25వ వచనంలో రాయబడింది, తాను అతన్ని గెలువకుండుట చూచి అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వదిలేశాడా? వదల్లా. తొడగూడు వలిసిపోయింది అంటే మక్క జారిపోయింది అనుకుందాం, అయినా వదల్లా. అదే జరిగిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? 26వ వచనం గట్టిగా చదవండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు నీవు అదండి. ఇప్పుడు అన్ని రకాలుగా ఇచ్చేసిన తర్వాత ఏమివ్వాలని ఆశీర్వదించమంటున్నాడు? ఏం కావాలి? ప్రజల ఏం కావాలి? భార్య, పిల్లలు 12 మంది, 13 పాపతో. పేరేం పేరండి? దీనా. ఆమెతో 13, 4 భార్యలు, ఒంటెలు, దాసులు, దాసీలు, ఫ్యామిలీలు ఉన్నారు. కావలసినంత సంపాదించుకున్నాడు. ఒక 20 సంవత్సరాలు మట్టుకు. మరి ఇంకేం కావాలి? నాకు ఆశీర్వదిస్తేనే, నన్ను ఆశీర్వదిస్తే. అప్పుడు అడిగాడు, నీ పేరేంటి? నువ్వు ఎప్పుడైనా ఆ పట్టుందా? ఉదయం ప్రార్థనలు కూర్చుంటే మధ్యాహ్నం రాత్రికి కనబడవు. రాత్రికి కూర్చొని, ఎందుకంటే నీ ముందు కొన్ని లక్షల రూపాయల ప్రశ్నలు ఉన్నాయి. నువ్వు పైవానిగా ఉందువు కానీ క్రిందవానిగా ఉండవని, నువ్వు అప్పిచ్చినట్టే ఉంటావు కానీ అప్పు చేసినట్టు ఉండవని, వాగ్దానాలు, బైబిల్ వచనాలు మరి ఎన్నో ఉంటుండగా వాటిని స్వాతంత్రించుకోకపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిది యాకోబు ఈయన్ని ఎందుకు పొన్నటి వరకు పొందలేకపోయాడంటే, అందరితో కలిసిపోయాడు. అందరితోని కలిసి ఉన్నాడు. ఒంటరిగా ఉండేది అది ఒక్కటే, ఆ రాత్రే. అంతకుముందు యాకోబు ఎప్పుడు ఎక్కడా కూడా ఒంటరిగా లేడు. దేవునికి స్తోత్రం. ఒంటరిత్వం యాకోబులో కనబడలే. 4 భార్యలు, 2 భార్యలు, 2 వారికి దాసీలు, ఇతను గొప్ప పత్నులు. ఇకపోతే వారు దాదులు, ఇకపోతే వారికి ఉన్నటువంటి ఆ పనోళ్ళు. ఎప్పుడు యాకోబు ఒంటరిగా ఉండాల్సినటువంటి పని యాకోబు జీవితంలో లేదు. మనం కూడా అన్నిటితో కలిసిపోయి, దేవుని ఎరగని ప్రజలతో కలిసిపోయి, వారిలాంటి భాష, వారిలాంటి మాటలు మాట్లాడుకుంటూ, వారిలోనే ఉంటూ, వారితోనే సావాసం చేస్తూ, మరి నీవు ఎక్కడా ఒక్కడిగా ఉన్నావు? దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడైనా యాకోబు ఒంటరిగా రావడం మానేస్తాడా? ఏ అంశమైతే ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడో అదే పాయింట్ని రెడీ చేసి పెట్టుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడట? నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయును. 28వ వచనం. ఈ పాయింట్ నీకు కావాలండి. అప్పుడు ఆయన నీవు దేవునితోని మనుషులతోని పోరాడి, ఒకరితో పోరాడుతాను, ఇంకొకరు గెల్లాపోతాం. నీకు పోరాటము లేదు, మనకి గెలుపు లేదు. దేవునితోని పోరాడాడంట, మనుషులతోని పోరాడాడు. నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఈ పోరాటం అయిన తర్వాత సమాధానం వచ్చిందని మనం ఎన్నోసార్లు అంటాం. యోగ గ్రంథంలో కూడా నీవు ఆయనతో సహవాసం చేస్తేనే నీకు సమాధానము, అలాగుననే నీకు మేలు కలుగును. కొన్ని 100 సార్లు దైవజనుడు, మరి నేను ఎన్నోసార్లు ఈ ఉపదేశాన్ని, ఈ వాక్యాన్ని మీకు బోధించడం జరిగింది. మరి నీవు ఆయనతో ఎక్కడ సహవాసం చేస్తున్నావు? ఎక్కడ పడితే అక్కడ నొప్పులు అంటాం. ఈ శరీర సంబంధమైన నొప్పులు పక్కనట్టు లోపల బోల్డని నొప్పులు ఉన్నాయిగా. ఆ నొప్పులు మానవతీతమైనటువంటి అవసరాలు అవి. మానవుడు ఎవడు
చేయలేనటువంటివి దానికి పోరాటమే తప్ప ఆరాటం పనికిరాదు. ఆరాటంగా జరగదు. ఆరాటం అంటే కావాలని కోరిక, అది ఎలాగైపోద్ది? నీవు మార్చబడితేనే, నువ్వు దేవునితో సమాధాన పరచబడితేనే, నువ్వు దేవునితో సహవాసము చేసిన ఎడల సమాధానం ఉంటుంది. తర్వాత అలాగుననే నీకు మేలు కలుగుతుంది. ఈ రెండు బెనిఫిట్లు ఒక్కటే. నీవెక్కడ దేవునితో వ్యక్తిగతంగా ఒంటరిగా ఎన్ని గంటలు, ఎంత సమయం ప్రభుతో నీవు ఉంటున్నావు? అప్పుడు రాయబడిన మాట 29 చదువుకుందాం. అప్పుడు యాకోబు ఎవరిని అడుగుతున్నాడు? దేవుడిని అడుగుతున్నాడు. ఎవరైతే తనతో పోరాడాడో ఆ వ్యక్తిని అడుగుతున్నాడు. అందుకు ఆయన ఏమన్నాడంటే, నీవెందుకు, ఎందు నిమిత్తం నా పేరు అడుగుతున్నావు? అక్కడ అతన్ని అడగకూడదని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, దేవుని పెట్టాడు, నా స్వరం మీకు వినబడుతున్నట్టుగా దేవుని స్వరాన్ని వినగలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడితే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ మధ్యకాలంలో నాకు అసలు గొంతు పని చేసేది కాదు. జలుబు, రొంప, ఆయాసం ఇవన్నీ వచ్చి ఆసుపత్రికి వెళ్దాము, బాగా కఫం బట్టి ఉంది అనిపిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నిత్యము వాడుతున్నది ఏదుందో దాన్నే వాడు. కానీ దానిలో ఎన్నోసార్లు అంతవరకు వయసాన వరకు వచ్చాను. అలా బండి తీయి, ఒకసారి అమృత హాస్పిటల్కి వెళ్దాము, ఒకసారి ఎక్స్రే ఈసీజీ తీయించుకోవాలి. ఎందుకంటే గుండె ఆగి మరలా వదులుతుంది. హార్ట్ ఆగుతూ గుండె ఆగినట్టుండి మరలా బ్రీత్, గుండెల్లోకి వచ్చినటువంటి గాలి ఆగి ఆగి వదులుతున్నట్టుంది. ఒక్క నిమిషంగా నా తాగితే మనం మోసివలసిందే అని అనిపిస్తూ వచ్చినప్పుడు, సర్లే ప్రార్థన చేసుకుంటున్నాడు కదా, ఆ ప్రార్థన చేసుకుని లోపు నేను కూడా వచ్చిన ప్రార్థన చేసుకుని తర్వాత ఇద్దరు కలిసి వెళ్తాము అనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతుండేవాడు, నువ్వు వెళ్ళక, నేను నేను స్వస్థపరుస్తాను, నేను నేను స్వస్థపరుస్తాను. ఇంతకుముందు నువ్వు వేవోడేవో వేవోడు, ఇంతకుముందు ఎలా నడిచావో అలాగే నడు, నువ్వు ఇంకెళ్ళక అంటున్నావు. నాకేం బాగా అయ్యేది కాదు. మరి అలా నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నావు కదా అని ఆయన అంటున్న మాటనే అస్తమానం వెనకతలు అనుకుంటుండాలి. మాస్టర్ గారు వెళ్ళొచ్చు కదా అని బాధలు పడతాడు, వెళ్ళొచ్చు కదా, చూపించుకోవచ్చు కదా అని వెనక మళ్ళీ మీటింగ్లు ఉంటుంది. నాకు తెలుసు ఆ మీటింగ్లు ఉంటాయి, వెళ్ళొచ్చు కదా. కానీ వెళ్దామని రెడీ అవుతున్నప్పుడల్లా దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళకు, నేను ఉన్నాను కదా, నేను బాగు చేస్తాను. నువ్వు ఓడుతున్నాగా ఆరోగ్యం అది ఓడుకో, కంటిన్యూ చేసుకో, అది చాలు, నేను స్వస్థపరుస్తాను. నీ దగ్గర ఉన్న దానిని బట్టి నేను స్వస్థపరుస్తాను, నా యందు విశ్వాసం ఉంచని దేవుడు మాట్లాడుతాడు. అతను మనుషులతోనే గెలాలా, ఆయన మాటని నెగ్గించుకోవాలి. ఆయన మాటను దాటి మనము వర్క్ చేస్తూ వర్కౌట్ అవ్వదు. సరే ప్రభా, ఎంతసేపు నువ్వు బాగు చేస్తాను, ఎన్ని రోజులైనా పర్వాలా అని ఎప్పుడైతే నిలబడుతున్నామో తెలియకుండానే రోజుకి రోజుకి స్వస్థత చేకూర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మీకు ఈ మాట ఉంది? మీకు యాకోబుకి ఇక్కడ పోరాడవలసిన అవసరం ఉంది. పోరాడకపోతే చచ్చిపోతారు అందులోనూ. కానీ ముందు ఎవరితో పోరాడితే సమాధానం వస్తుంది, ఎవరితో సహవాసం చేస్తే సమాధానం వస్తుంది, ఎవరితో సహవాసం కలిగి ఉంటే మేలు కలుగుతుందో యాకోబుకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, నీకు తెలుసా, మనం బాధ కలిగిందని ఏడుస్తున్నాం, లేదా మనకున్న అవసరాన్ని బట్టి మనం ఏడుస్తున్నాం. నీ ఏడుపు దేవుని దగ్గర ఎంతసేపు ఉంది? నీ కలిగినటువంటి బాధను బట్టి, కన్నీటిని బట్టి దేవుని సన్నిధిలో మోకరించి చేతులు పైకి స్తోత్రాలు చెప్పి ఒక గంట సమయం దేవుని సన్నిధిలో ఉన్నావా? బాగులేకపోతే మస్తరు వేసుకోవడానికి వస్తున్నాడు. అర్థమైపోకూడదు, ఇంట్లో ఎవరికో బాగులేదనో, ఒంట్లో ఎవరికో బాగులేదనో, ఈయన వచ్చారు అన్నట్టు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నీవు గెలాలి, ఆ గెలుపు ఆశీర్వాదకరంగా మారాలి. దేవునికి స్తోత్రం.
యాకోబు గెలుపు యాకోబుకి ఆశీర్వాదం అయింది. అర్థమైందా? ఆయన పేరున ఒక దేశమే ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి అన్నీ ఉన్నాయి, ఇంకేం ఆశీర్వాదం ఉండాలి? నీకు అన్నీ ఉన్నా, నీకు సమృద్ధి ఉన్నప్పుడు ఏమవుతుందో తెలిసిన మనిషివి కనబడం. హలో, స్తోత్రం, హల్లెలూయా. నోరు తెరిచి చెప్పు, నువ్వు ఇక్కడికి రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, నీకు ఒక రెండు విషయాలు చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. చూడండి, ఆ లోకాసు వార్తలో, లోకాసు వార్త 22:44 పోరాడడం అంటే ఏదో కొట్టియడమో అసలు కొట్టియడమో కాదు. నువ్వు దేని గురించి చదవమ్మా. అప్పుడు పరలోకము నుండి ఏమైపోయావు? అదండి, నువ్వు నిలబడితే బలహీనమైన పరిస్థితుల్లో యాకోబు నిలబడినట్లుగా కన్నీటి మధ్యలో చావు భయం, అందరూ చచ్చిపోయిన నేను ఒక్కడిని ఏమవుతాను, ఆ చావు ఏదో ఇక్కడే చచ్చిపోతాను అని అనేక రకాలైన టెన్షన్స్ మధ్యలో తనున్నప్పుడు ఆయన దూత వచ్చి ఏం చేస్తాడో తెలిసినండి, నిన్ను బలపరుస్తాడు. 40 రోజులు ఆకలితో పరిగెత్తి ఆ యొక్క యెజబేలు అహాబు రాజుకు భయపడినటువంటి ఏలియా ఒక బదరీ వృక్షం కిందకి వెళ్ళిపోయి పడుకుంటూ పోయాడు. తిండి పెట్టే వాళ్ళు లేరు, నీళ్ళు ఇచ్చే వాళ్ళు లేరు. బిడలారా, దేవదూత వచ్చి నిప్పుల మీద అనలేవు వేసాలు అతను. స్తోత్రం, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రొట్టిచ్చి నీళ్ళిచ్చి ఎవరు వచ్చి ఇచ్చారు చెప్పండి? ఏలియాకి ఎవరు ఇచ్చారండి? కాకులు అనకండి, కాకులు ఇచ్చే సందర్భం వేరు అమ్మా. దేవదూత వచ్చి మళ్ళీ తినేసి ఏం చేశాడు? మళ్ళీ పడుకో. ఇది మొదటగా లక్షణ. మనం ఏలియా లాంటి బలహీనం అయిపోయి తినేసి పడుకుంటూ పోతే ఆయన ఒక్కసారే తిని పడుకుంటాం, మనం నిత్యము తినేసి పడుకుని పోతాం. దేవుని స్తోత్రం. మళ్ళీ లేపి మరలా పెట్టి, నీకు రొట్టి ద్రాక్షరసం పైనుంచి తీసుకొచ్చి ఇచ్చాను కదా, రొట్టి నీళ్లు పైనుండి తీసుకొని వచ్చాను కదా, నువ్వు తిని పడుకోవడానికి కాదు. ఇంకొక 40 రోజుల ప్రయాణం ఉంది. ఒక రాజును అభిషేకించాలి, ఒక ప్రవక్తను అభిషేకించాలి, నువ్వు చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి అని చెప్తే ఆ యొక్క దూత బలపరిచినటువంటి ఆ బలము వలన ఎన్ని రాత్రి పగలు నడిచాడంటండి అమ్మా చెప్పండి? మరొక 40 రోజులు పరిగెత్తాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నువ్వు నిలబడితే చాలు, నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే చాలు. నువ్వు ప్రతిష్ఠించుకోక, నువ్వు ఉపవాసం ఉండడానికి మీ శరీరం సహకరించదండి, మోకరించడానికి ముడుకులు అంగవండి. కొన్ని కూర్చోగలవు కదా, కూర్చోలే, పడుకుంటూ నిద్రపోకు. దేవునికి స్తోత్రం, స్తోత్రాలు, స్తుతులు చెల్లించటమే. ఆ పరిస్థితిని ముందు పెట్టి, ఇలా ఉంది నా పరిస్థితి, ఏం చేయమంటావు? ఇది నీ నామానికి అవమానం, నా బ్రతికెలాంటిది, పనికి మాలిన వ్యవహారాలన్నీ చేసుకొని వచ్చున్నాను. యాకోబు 7 పళ్ళు అదే దూత ఎదుట, నీవు నన్ను ఆశీర్వదించాలి, ఆశీర్వదించేవాడే అని అర్థమైపోయింది. ఎవరైనా దూతను పట్టుకొని, ఇప్పుడు పాస్ట్ గారి దగ్గరికి వచ్చి కాలు మీద పడిపోయి మీరు నన్ను ఆశీర్వదించండి, పాస్ట్ గారు ఏం ఆశీర్వదిస్తాడు? అమ్మ నేనేమి నిన్ను ఆశీర్వదిస్తాను కాదు, దేవుడు ఎవరో నాకు తెలియదు, కానీ నీలో దేవుడు నాకు కనబడుతున్నాడు. కానీ నీవు ఆశీర్వాదకరముగా ఉందువు అంటే చాలు, నేను ఆశీర్వదించబడతాను అన్నట్టుగా పట్టుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కొన్నాళ్ళ క్రితం దైవజనుడు తిడితే దేవుడు తిట్టాడు, దైవజనుడు కొడితే దేవుడు కొట్టాడు, దైవజనుడు అంటే దేవుడే అన్నాడు అన్న ఫీల్లో ఉండదు. ఇప్పుడు దైవజనుడు అంటే చర్చికి రారు. హల్లెలూయా.
వాళ్ళకి ఆశీర్వాదం మాత్రం పొట్టలు వెళ్ళిపోయాను. నిజమండి. ఒకప్పుడు దైవజనుడు దెబ్బలాడితే దేవుడే దెబ్బలాడని ఫీల్లో ఉండరు. ఒకప్పుడు దైవజనుడు విలా ఇక్కడ నన్ను దేవుడే గసిగీసాడని ఫీల్లో ఉండరు. ఒకప్పుడు రామ్ అని పిలిస్తే దేవుడే శారదీస్తున్నాడని ఫీలింగ్లో వచ్చేవారు. ఇప్పుడు అదే దైవజనుడు మారల, ఫీలింగ్ మారిపోయింది. మరి కావాల్సింది ఏంటంటే బ్లెస్సింగ్ కావాలి. ఏం కావాలా? ఇప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడా, ఒక మనుష్యుడు అని రాయబడింది. అక్కడ రాయబడింది ఏంటంటే ఒక నరుడు, అంతేనా? ఒక నరుడు అంటే మనిషి దేవుడా చెప్పరా? ఒక నరుడు అంటే నరుడే కదా, మనిషే కదా. కానీ మనిషిని పట్టుకొని యాకోబు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ వదలంటాడే. ఏం గమనించాడు యాకోబు ఆ నరుల్లో? ఏం గమనించాడు? ఎవరైనా గమనించాడు? ఆ స్పృహ ఆశీర్వాదానికి కారణమైంది. దేవునికి స్తోత్రం. సంఘము ఆయన శరీరం, సంఘము ఫలాని వ్యక్తిని దీవిస్తున్నారు అన్నప్పుడు సంఘస్థులు ప్రార్థించి ఒకళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు మిగతా ఉన్నోళ్ళు ప్రభువా ఆ వ్యక్తులను ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి అంటున్నప్పుడు మిగతా ఉన్నవారు ఆమె చెబుతున్నప్పుడు దేవుడే అక్కడ పని చేస్తున్నాడని నీకు గ్రహింపు కావాలి. మాతో మీకెవరితో మాకు సంబంధం ఉండదండి, మేము దేవుడితో ఉండు అలా. ఇక్కడ దేవుణ్ణి పట్టుకున్నాడా యాకోబు? ఒక నరుడిని పట్టుకున్నాడా? చెప్పరేటండి. 24వ వచనం అలాగే ఉందో చదవండి. మిగలనే ఒక నరుడు తెల్లవారి వరకు పెనుగులాడెను. అక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు మరి? అది ఎవరని గమనించాడండి? ఈ నరుడు కాదు, దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ గ్రహింపు నీ ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నేను మనుషులతో కాదు దేవునితోనే అన్నటువంటి మూమెంట్ నీకు ఉందా? ఎందుకో మన ప్రార్థనలు, మన ఆలోచనలు చూడండి. కొరింథీ పత్రిక 15:47 వచనంలో భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాను. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:47 వచనంలో ఎలా చెప్పి ఉన్నాడు? మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం. మొదటి మనుష్యుడు ఎవరమ్మా? మొదటోడు మనుషుడికే వచ్చాడు, కానీ మట్టి నుండి పుట్టాడు కనుక భూసంబంధిగా ఉన్నాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు కనుక ఆయన ఎవరండి? పరసంబంధమైన ఆయన రక్తము క్రింద అమ్మా నీ అవసరాలు పట్టాలి. నీ అవసరాన్ని ఆయన రక్తం క్రింద పట్టాలి. నా పరిస్థితి ఏంటో, నా బ్రతికేంటో, ఇదిగో నేను నీతో గెలాలి. నా యొక్క అవసరాల విషయంలో నేను విజయాన్ని పొందుకోవాలి. నా కన్నీరు నాట్యముగా మార్చబడాలి. నా ప్రతి రుణము తీర్చబడాలి, ప్రతి అప్పు తీర్చబడాలి అని అడుగుతున్నామా? నా శరీరంలో ఉంటున్న బాధ నివారణ కావాలి. దైవజనులు జపనీ శాస్త్రి గారికి వెళ్ళి నాకు గుండె నొప్పిగా ఉందా, ఇక్కడ ప్రార్థించండి చేయలేదు. ఎలా చేస్తాడు తెలిసిన? ఏమంటే చేస్తాడు తెలిసిన? నా హృదయం అంతా వాక్యంతో నింపబడాలయ్యా. ఇప్పుడు కొద్దిగా నింపబడుతున్నాను. పూర్ణంగా బైబిల్ అంతా కూడా నా గుండెల్లో ఉండినట్లు ప్రార్థన చేయండి అయ్యా. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆత్మ ద్వారా శరీర కార్యాలని జయిస్తామని చెప్పినప్పుడు, వాక్యం నీ లోపల ఉన్నప్పుడు నువ్వు ప్రతిదాని విషయంలో కూడా నువ్వు విజయం పొందుతావు. నీకు చెయ్యి నొప్పి, కాలు నొప్పి, మూతి నొప్పి, ఇంకా లా నొప్పి, ఈ నొప్పి, ఈ నొప్పులు పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తాం కాదు. ఆ నొప్పులు పెట్టుకుని డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి ఉన్నారు కదా. నీకు వెళ్ళాల్సింది ఏంటంటే నా గుండెల నిండా నీ అభిషేకం ఉండాలి. దేవుడు మనుషులకు 2 రకాలుగా పనిచేస్తాడు. ఒకటి వాక్యం రూపంలో, 2 ఆత్మ రూపంలో. వాక్యం నీ లోపల ఉండాలి, అభిషేకం నీ లోపల
పనిచేస్తూ ఉండాలి. దేవుడు 2 రకాలుగా పనిచేస్తాడు. ఒకటి పరిశుద్ధాత్ముడుగా పనిచేస్తాడు, అవి వరములు ఫలములుగా లోపల పనిచేస్తూ ఉంటాయి. రెండవది ఏంటంటే వాక్యమై ఉన్న ఆత్మస్వరూపి, వాక్యమై ఉన్న దేవుడు. ఈ 2 కూడా నీలో పనిచేస్తే నీకు విజయం వస్తుంది. అవి నీకు రుణాలే కావచ్చు, నీ వ్యాధులే కావచ్చు, నీ బాధలే కావచ్చు. ప్రియుడా ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటామని వాక్యం రాయబడుతుంది. మానవ సంబంధమైన టెన్షన్లు, మానవ సంబంధమైన ఆందోళనలు, మానవ సంబంధమైనవన్నీ పట్టుకొని కూర్చుంటే నువ్వు ఆశీర్వదించబడలేవు. అన్నీ కలిగినోడే ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలి ఆయనకి? ఆశీర్వాదం. ఏమడుగుతున్నాడు యాకోబు? యాకోబుకు కావలసిన ఆశీర్వాదం ఏంటి? మా భార్య చచ్చిపోతారన్న భయమా? ఆస్తులు అన్నదమ్ములు తీసుకుంటాడన్న భయమా? మరి ఆ భయ్యాలేమి ప్రార్థన చేయలేదుగా. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే చాలా అంటున్నాడుగా. ఏంటో ఆశీర్వాదం? ఏం కోరుతున్నాడు? ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు దైవత్వాన్ని కోరుకో. ఆత్మీయంగా అన్ని విషయాలు నేను ఆశీర్వదించబడాలంటే ఒక వాక్యం ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఏం రాయబడింది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. విన్నారా మాట? చదివారా? ఎత్తుకొని ఆ వాక్యాలు ఎత్తుకొని దేవుని ఎదుట పోరాడుతుండాలి. దేవునికి స్తోత్రం. ఆయన మహిమలో నీ ప్రతి అవసరము తీర్చాను. మనం తిండికి, నిద్రకి, తిరగడానికి, పనికి మన వ్యవహారాలకి ఇచ్చినటువంటి సమయం దేవునికి ఎక్కడిస్తున్నాను? ఆయన ఇస్తున్నామా? మన తిండికి ఇచ్చే టైము, మనం నిద్రకి ఇచ్చే టైము, మనం ఇంకా 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 లోకంలో గోల్డెన్ నాటికి ఇచ్చే సమయం, దేవుని దగ్గర ఉండటానికి, దేవుని వాక్యంలో ధ్యానించడానికి మనం ఎక్కడా అవకాశం ఇస్తున్నాం? దావీదు వరమడిగాడంట, నీ సన్నిధిలో ధ్యానించుటకును, నీ మందిరములో నీ కృపను ధ్యానించుటకును, నీ మందిరములో చిరకాలము నివసించుటకును నాకు కృప కావాలని అడిగాడంట. నువ్వు టైం టు టైం మెయింటైన్ చేస్తున్నావు దేవుని దగ్గర. దేవుని దగ్గర టైం మెయింటైన్ చేస్తున్నావు, ఇంటి దగ్గర నీ విస్తారమైన టైము వృధాగా గడిపేస్తున్నావు. నీకు ఉన్నటువంటి అవసరాలు చాలా ఉన్నాయి. ఏం కోరి యాకోబు పోరాటం ఏంటి? అంతకి ఏం ఆశీర్వాదం అంటున్నాడు? దేవునితో చేసే ఆ సమాధానం, దేవునితో ఉండే ఆ పోరాటం యాకోబుకి అది ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఆ ఒంటరిత్వమే నేను ఆశీర్వాదానికి కారణమవుతుంది. యాకోబులో కూడా అదే కనిపించింది. కాబట్టి ఏ రోజు నీ ఒంటరి ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన, హలో నీ వ్యక్తిగత ప్రార్థన ఎంతసేపు? చిరాకు వచ్చేస్తుంది 10 నిమిషాల కల్లా. 10 నిమిషాలు చాలా ప్రార్థన. నీ అంశాలన్నీ 5 నిమిషాలకు అయిపోయినాయి. స్తోత్రాలు ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు స్తోత్రం, 5 నిమిషాలు అంశాలు అయిపోయినాయి. 10 నిమిషాలు ప్రార్థన పూర్తి. చూస్తుంటాను చర్చికి వచ్చి నీ ఇంటి దగ్గర వ్యక్తిగతంగా చేయాలి. చెప్తావా? అంత మ్యాటర్ ఎక్కడ? దేవుని సన్నిధికి వచ్చేవనుకో చేయగలరు. ఇప్పుడు ఇంటికాడ ఉన్నారు లోపల అంటే తలుపు కొట్టి అని పిలుస్తారు భక్తులు. అదే చర్చికి వెళ్ళిపోతే ఎక్కడ ఉన్న వాళ్ళు పిల్లరు. యాకోబు అందుకే అందరు ఉన్నప్పుడు ప్రార్థన చేయాల, అందరిని పంపించేసి తను ఒక్కడే మిగిలి నేనైనా ఉండాలా, ఆశీర్వాదమైనా నా మీద ఉండాలా. ఎడదట నేనైనా బ్రతకాలా, ఆశీర్వాదమైన నా మీద ఉండాలా. అది ఇంపార్టెంట్. నేను దీవించబడాలి. ఆ దీవెన అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ పద్ధతి ఎప్పుడైతే పట్టుకుంటావో, ఆ పద్ధతిని ఎప్పుడైతే మనసులోకి తీసుకుంటావో, నువ్వు ప్రార్థిస్తావు, కార్యాలు చేస్తావు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే
నీకేమొస్తుందంట అమ్మా? ఆయనతో యోబు గ్రంథంలో చెప్పాడు కదా, ముగించుకుందాం. చదవమ్మా. నీ సహవాసం ఎవరితో ఉంది? యాకోబు సహవాసం నరుడుగా కనబడుతున్న దేవునితో చేశాడు. కనుకనే ఆ నరుడని వదిలేలా. తనకు అర్థమైంది ఈ రాత్రి అప్పుడు ఎక్కడెవడు ఉంటాడో నరుడు, పగలు రాత్రుల్లో కుటుంబాలు లేవు, ఎక్కడెవడు ఉంటాడు నరుడు. ఇది నరుడు కాడు. ఖచ్చితంగా నిశ్చయముగా దేవుడే నరుడుగా నా ఎదుటికి వచ్చాడు. సంగతి తేలిపోద్ది. ఆశీర్వాదమైన కావాలా, నా శోభైన రావాలా, ఏదో ఒకటి తేలిపోవాలి. వేసిన నామంలో పట్టుకున్నాడు అంతే. నీవు ఇక మీదటి యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలే. ఈ దినం ఒక గడగడాలించే ప్రపంచాన్ని ఆ పేరు ఆ ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళనోడు లేడు, ఓడిపోయినోడు గెలిచినోడు లేడు. యుద్ధానికి వెళ్తారు, సామెత చెప్తారులే. అక్కడి నుండే పుట్టిందేమో, సిగ్గుమాలకు ఒక జీవితాన్ని కొడితే ఎలా కథలు తిరిగి వచ్చింది. ఈయన ఓడిపోతుంటారు, మళ్ళీ ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్తారు. మరి ఓడిపోతారా? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేదు. ఎల్లకండ్రా అంటే చిన్న దగ్గర కొట్టేస్తలే, కొట్టుడే కదా విడిచి వచ్చలే, సన్నప్పుడే కదా కొట్టి వచ్చలే అంటే వాడి దగ్గర బలం ఉండదు, తెలివి ఉంది. బలం లేదని కాదు, బలం ఉంది, బలానికి తగిన తెలివి ఉంది. ఎందుకు? యాకోబుని ఆశీర్వదించాడు. అది తరతరములు అబ్రహామును బట్టి ఆయన ఆశీర్వదించే ఆశీర్వాదం భూమి ఉన్నంత వరకు వారు ఆశీర్వదించబడతారు. అందుకే కీర్తనకారుడు కీర్తనలు రాస్తూ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అంటాడు, ఇశ్రాయేలు క్షేమం కొరకు ప్రార్థన చేయండి అంటాడు. కారణం ఏంటండి? అలా ఆశీర్వదించబడటానికి ఒక పోరాటం జరిగింది, ఒక యుద్ధమే చేశాడు ఒక మనుషుడితో యాకోబు. కాబట్టి ఆశీర్వదించబడి పోరాటానికి వచ్చినాడు అన్న, గొడవకు వచ్చినటువంటి అన్న ఇక కౌగిలించేసుకొని ఏడు చేసుకొని ఇక ఎంత ప్రేమగా మారిపోయాడండి. పోరాటం, ప్రార్థన. దేవునికి స్తోత్రం. బిడ్డ, నేను ముగిస్తున్నా. నీకు ఆ యుద్ధం లేదు, ఆ పోరాటం లేదు కాబట్టి మనకు వాటం మిగులుతుంది. మనకేం మిగులుతుందండి? వెళ్ళిపోదామా, ఏడు చేద్దామా, ఎక్కడుందామా, అంత గందరగోళమే, బ్రతుకు అయోమయం, ఎలా బ్రతకాలి ఏంటి, అంత టెన్షను. ఈ పూటైనా పర్వాలా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అందరితో వచ్చి ప్రార్థన చేయటం కాదు ఇక్కడ, అందరితో వచ్చి అరవటం కాదు ఇక్కడ. ఏకాంతంగా ప్రభు సన్నిధిలో నిలబడాలి. ఏకాంతంగా ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద కదా ప్రభు మాట్లాడు. సంగతి ఏంటో క్లియర్గా అడగాలి. నేను బ్రతకాలా పోవాలన్నా నా విషయం ఏంటి? మన భక్తులు ఎలా తయారయ్యారంటే మనుషులతో ఎక్కువ గడుపుతారు, దేవుడితో తక్కువ గడుపుతారు. మనుషులతో ఎక్కువ మాట్లాడతారు, దేవుడితో తక్కువ మాట్లాడతారు. అర్థమైందండి? దేవుడి దగ్గర నువ్వు వెళ్ళాలి. మనుషుల దగ్గర తక్కువ మాట్లాడిన పట్ల దేవుడి దగ్గర నువ్వు నిలబడాలి. దేవుడు నీకు విజయం ఇచ్చే వరకు, నేను నిన్ను ఆశీర్వదించాను పరా అన్నంత వరకు నువ్వు నిలబడాలి. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆశీర్వాదాన్ని చేస్తావు. ప్రతి అవసరము తీర్చబడటమే గొప్ప ఆశ. ₹1 ఇంత టెన్షన్ ఉంటుంది, కానీ ఏ అవసరం ఉన్నా అది క్షణాల్లో తీర్చబడితే అదే ఆశీర్వాదం. అప్పు కాదండి. అప్పు ఇస్తే మళ్ళీ తీర్చాలిగా, ఒరిజినల్గానే జరగాలి. అది డబ్బే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, సమాధానమే కావచ్చు. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుంది, సాధ్యమైతే మోకరించండి, అడుగుదాం ప్రభువుని ఒక మాట. ప్రభానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన చేసుకుందామమ్మా. కన్నీరు మిగులుతుంది, నిద్ర వస్తుంది, ప్రార్థన రావట్లే. యాకోబును గూర్చి ఒక పోరాటం. యాకోబు